क्या पूछती करके क्यों चले गई? मम्मी को पूछो, ऐसे कैसे बोली तुम्हें? हाँ हाँ हंसरी क्यों? ऐसे कैसे करती हो तुम? बोल के चले गए. वही अभी भी वही कर. అది సరే అట్లా అంటే నీ ముక్కే అట్లా అవుతుంది. ఉప్పు కాదు, మమ్మీ నీకు ఓన్లీ ఎగ్ ఇమ్మంటుంది, చికెన్ వద్దంటుంది. అది అడుగు. मैं ऐसा नहीं बोली बेटा, मैं बोली लड्डू बाबू को अंडा पसंद है, अच्छे से खाती है, ऐसे मैं बोली. అంటే నువ్వు చికెన్ తినవా చెప్పు. मैं ऐसा नहीं बोली बेटा, मैं चप्पू. बोली कि चिकन ठीक है लेकिन अंडा खाती है. डैडा बोले अंडा तुम खा लो, किमी को मत दो, ऐसे बोले. तो तुम ही डिसाइड करो क्या कौन करेक्ट है कौन गलत है कि मैं. मम्मी बोल रही तुम्हें एग दिलाना, चिकन नहीं देना करके. तुम चिकन खाओगी या एग खाओगी? अच्छा तुम चिकन नहीं खाओगी? అయితే ఇప్పుడు చికెన్ తినవా? ఓకే తినవా? ठीक है फिर अभी चिकन निकालता हूँ ना मैं. भी नहीं खाएगी ठीक है, ओनली अंडा खाओ, चिकन नहीं खाओ. ओके गुड, वेरी गुड. ये किमी अभी ये नहीं खाएगी ना? वाव नहीं, तुम अंडा खा लो, ये नहीं खाओ. ओके गुड, ओनली डाड़ा खाते हैं. अभी मजा आएगा ना भिड़ो. किमी को नहीं देना है राइट? किमी नहीं खाती बोली ना, किमी ओनली एग खाती बोली ना. जाने दो. हाँ ठीक है, प्याज ही लो, नो चिकन. ओके प्याज नो चिकन. ओके वो देखो. किसको बुला रही हो? मम्मी क्या बोल रही? भी तो मेरे से प्यार ही नहीं करती. पानी बॉटल नहीं, मम्मी क्या बोल रही? मेरा एक बात नहीं सुनती थी. मेरे से तो प्यार ही नहीं. लाइट कर. ओके ओ लाइट. अयो Okay. सॉरी मम्मी, कुछ और ही सोचे. अयो मम्मी रो रही कि मैं. बिल्कुल प्यार नहीं करती. करती. नहीं प्यार करती. सच्ची में. రేషన్ కార్డ్ అప్లై చేస్తున్నాను, వైట్ రేషన్ కార్డ్. యాక్చువల్లీ ఇది 10 days నుంచి మా ఏరియాలో ఫిల్ చేస్తూ ఉన్నాను అనమాట చాలామంది. బట్ నాకు ఐడియా కూడా లేదు దేని గురించి ఏంటి అని చెప్పి. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే మేబీ ఇది లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ లేదంటే ఎవరికన్నా కొంచెం గవర్నమెంట్ స్కీమ్స్ కొంచెం బిలో పావర్టీ లైన్ వాళ్ళ కోసం. సో వాళ్ళ కోసం ఏమని చెప్పి నేను పట్టించుకోలేదు. బట్ 2 days బ్యాక్ ఏం జరిగిందంటే వెల్ సెటిల్డ్ వాళ్ళు, మంచి జాబులు చేస్తున్న వాళ్ళు కూడా వచ్చి అక్కడ లైన్లో నిలబడితే నాకు కొంచెం డౌట్ వచ్చి నిన్న వెళ్ళి అడిగాను ఏంటి అంటే ద సెడ్ ఇట్స్ వైట్ రేషన్ కార్డ్ అండ్ పింక్ రేషన్ కార్డ్. ఎవరైతే బిలో పావర్టీ ఉంటే వాళ్ళకి అది ఓకే, ఎకనామికలీ ఓకే ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డ్ ఓకే. నాకు ఇప్పుడు ఎట్లాగో మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు అంటే అప్లై చేయాలంటే కొంచెం ఒళ్ళు బద్దకమే చెప్పలేదు. రేషన్ కార్డు ఉంటే అట్లీస్ట్ ట్యాక్స్ యాజ్ ఫ్యామిలీ ప్రూఫ్ ఉంటుందని చెప్పేసి తీసుకుంటున్నా. దీంట్లో అప్లై చేయడానికి ఈరోజు వెళ్తా మోస్ట్లీ. ఫిల్ చేసి అక్కడికి వెళ్ళిందా చూపిస్తా. ఈరోజు నాకు తెలిసి తక్కువే ఉండదు, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నంత జనాలు ఇప్పుడు లేదు, నిన్నైతే లేరు. ఆ జనాలు చూసి నేను ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. ఓన్లీ హోపింగ్ ఈరోజు తక్కువ ఉంటారేమో, ఎందుకంటే రేపు లాస్ట్ అక్కడికి వెళ్దా చూపిస్తాను. ఫామ్ ఫిల్ అయితే అయిపోయింది, కాకపోతే ఒక చిన్న డౌట్. అడ్రస్ దగ్గర నేను ఇప్పుడు ఉంటున్న ప్రజెంట్ అడ్రస్ వేయాలా లేకపోతే నా ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ వేయాలా, అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో అదొకటి బ్లాంక్ పెట్టేసిన. వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేస్తా. ఒకవేళ ఏదైనా పర్లేదు అంటే వెల్ అండ్ గుడ్, లేదు ఆధార్ కార్డ్ అడ్రస్ ఎక్కడైతుందో అక్కడే వెళ్ళి సబ్మిట్ చేయాలంటే ఇప్పుడు నాకు చుక్కలు కనిపిస్తుంది అండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి హోపింగ్ ఇక్కడే అయిపోతే బెటర్. ఒకవేళ త్వరగా అయిపోయిందంటే జిమ్ కూడా వెళ్దామని, లేదంటే ఇప్పుడు నాకు ఒకటే డౌట్ నా అడ్రస్ గురించి. ఇది లైన్. ఇప్పుడు లంచ్ టైం అంట, కొంచెం రాంగ్ టైమింగ్లో వచ్చిన, నిండిపోయింది ఇప్పుడు లైన్ సైడ్.
ఫైనలీ డన్. మధ్యాహ్నం 1:15 ఆ టైంకి వెళ్తే ఇప్పుడు ఇట్స్ 3:30 దాకా అక్కడే ఉన్నాను అనమాట. కోర్స్ ఇంకా చూశారు కదా లైన్ ఎలా ఉంది అండ్ వాళ్ళ మనకి ఇట్లాంటి డీటెయిల్స్ అప్పుడు చాలా టైం పడుతుంది. హాయ్ దుద్దు తెస్తున్నా వెయిట్. వెళ్ళి అంతసేపు వెయిట్ చేసిన తర్వాత లాస్ట్లో ఏం జరిగిందంటే నా యాజ్ ఎక్స్పెక్టెడ్ నా ఆధార్ కార్డ్ అడ్రస్ కిమిలు దుద్దు రెడీ అయిపోయింది. थोड़ा गर्म है, ठंडा होने के बाद देंगे, ठीक है? ఓకే. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ నా ఆధార్ కార్డ్ మ్యాచ్ అవ్వట్లేదు. వాళ్ళ ఈ ఏరియా అడ్రస్ ప్రూఫ్ కావాలి. శ్వేతది ఈ ఏరియా అడ్రస్ ప్రూఫే, కానీ నా పేరు మీద తీసుకుంటున్నాను కాబట్టి అది చెల్లదంట. సో మళ్ళీ వెళ్ళి ఇంటికి వచ్చి నేను గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రూఫ్ లాగా పెట్టి మళ్ళీ దాన్ని జిరాక్స్ పెట్టి సో కింద మీద అయిపోయి సో అట్లా బట్ అట్లీస్ట్ అయిపోయింది ఫైనల్లీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్. కిమి ఏదైనా చెప్పేదన్నా? హోప్ వాళ్ళు వస్తారంట ఇంటికి చెకింగ్కి, సర్వే ఆర్ చెకింగ్ ఏమంటారు దాని తెలీదు. వస్తారంట, ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాత ఎవరికి ఇవ్వాలి ఎవరికి వద్దని. నాకైతే ఏదో ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ లాగా పనికొస్తుంది, లేదంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ లాగా ఇప్పుడు ఫ్యూచర్లో ఏదైనా పనికొస్తుంది అని చెప్పేసి అప్లై చేశాను. అది వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. కిమి ఇప్పుడే నిద్రలో లేచింది, ఫుల్ టైర్డ్ మూడే. రేపు కొంచెం ఇంకో పని ఉంది. రేపు పొద్దున్న నుంచి ఐ థింక్ ఐ డోంట్ నో మధ్యాహ్నం అవుతుందా సాయంత్రం అవుతుందా మచ్చుకాటకి మీకు దోమలు చాలా ఎక్కువైపోయినాయి ఇప్పుడే సడన్గా మా ఏరియాలో. ఇందాక నాకు ఇప్పుడు కిమ్మిలకు వచ్చాను. ఎక్కడికి వచ్చాను? ఉదర్ కాటా. అయ్యో कैसे काटा? ऐसे काटा. चलो दूध लाएंगे, चलो दूध लेके चलो. अयो उधर भी